మరోసారి బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ గా మారింది పరిస్థితి. బండి సంజయ్ టార్గెట్ గా విమర్శలు చేశారు అటు ఈటెల. వ్యక్తిగత అభిప్రాయం అంటూనే హాట్ కామెంట్స్ చేశారు. కులం మతం పునాదుల మీద ఏ రాజకీయాలు నిలబడవంటూ వ్యాఖ్యానించారు ఈటెల. ప్రధాని మోదీ మసీద్ కు చర్చకు వెళ్లలేదా అంటూ కామెంట్స్ చేశారు. డివిజన్ పాలిటిక్స్ వల్ల తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం కష్టమంటూ హితవు పలికారు ఈటెల. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో హిందువులంతా ఏకం కావాలంటూ పిలుపునిచ్చిన బండి సంజయ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈటెల ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము, గుర్తుపెట్టుకో. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ప్రజలకు నువ్వేం చేసినావో అంతకుముందున్న పార్టీ ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వేరే వాళ్ళని విమర్శిస్తలేను. మా మోడీ గారు స్వయంగా పోయినరు ఒక మసీద్కి, మా మోడీ గారు స్వయంగా పోయినరు ఒక చర్చ్కి. ఈజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఫర్ హాల్, ఈజ్ ఎ లీడర్. అది చెప్పేవాళ్ళు వేరే ఉంటారు. పొలిటికల్ లీడర్ అంటే వాడికి ప్రజలందరూ ఒక దగ్గర నా ఇంటికి ఎవరైనా వస్తారనుకో, నేను ఆయన మతం చూడను, ఆయన కులం చూడను, ఆయన పార్టీ కూడా చూడను. ఆయన ఏం చూస్తా? నీ సమస్య ఏందని